ఆఖరికి చేరుకున్న సమయం అది. కోస్తాలో మలి విడత ఎన్నికల కోసం రాజావారి ప్రచార మహాద్భుత సందర్భం అది. ఆ వ్యాఖ్యల వెనుక వ్యూహాల సంగతి పక్కన పెడితే అవి చేసిందెక్కడ? ప్రకాశం జిల్లా అద్దంకిలో కోస్తా సీమల మీద ప్రేమ ఒలకపోస్తున్న రాజావారు మరి ఆ జిల్లాకి ఆ ప్రాంతానికి చేసిన మేలేమిటి? పారిశ్రామిక కారిడార్ పేరిట సాగర తీర రేఖనంతటినీ అయినవారి శంకల్లో పోయడమేనా? ప్రపంచ పటంలో భూతద్దం వేలికి తిరిగితే అరగంటకి కాని దొరకని ఓ చిన్ని దేశాధినేతకు మధ్యలో మధ్యవర్తి ద్వారా మన రాష్ట్రంలో సుసంపన్నమైన తూర్పు సాగర తీరాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసే ప్రాజెక్టు కట్టబెట్టడం వెనుక మతలబేంటి? రాజావారి ప్రేమ సాగరం పొంగి ప్రవహిస్తున్నది సమైక్యాంధ్ర రాష్ట్రం మీదనో, ప్రత్యేక తెలంగాణ వ్యతిరేకత మీదనో, లేక కోస్తా సీమ ప్రాంతాల మీదనో కాదు, మరి ఎవరి అభివృద్ధి మీద? ఏమిటా కథ కమామిషు? తెలంగాణకు తాను అడ్డము కాదు నిలువు కాదన్న వ్యంగ్య వికృత వ్యాఖ్యల అంతరార్థం బయటపడింది. తెలంగాణకు వైఎస్ఏ అడ్డమన్న సంగతి విస్పష్టంగా తేలింది. అసెంబ్లీ ప్రకటన, రోసయ్య కమిటీ అంతా ఒట్టి బూటకమని తేటతెల్లమైంది. తొలి విడత పోలింగ్ ముగింపు క్షణాల్లో సీఎం వ్యాఖ్యలు కాంగ్రెస్ ఇంటా బయట పెను దుమారమే రేపుతున్నాయి. ఇన్నాళ్లు ముసుగులో మాట్లాడిన ముఖ్యమంత్రి ఇప్పుడు విద్వేషాలు రెచ్చగొట్టేందుకు స్థాయి మరచి చేసిన బరితెగింపు వ్యాఖ్యలు రాజకీయ భూకంపాన్ని సృష్టించాయి. The UPA government took up the issue of Telangana and constituted a committee headed by Sri Pranab Kumar Mukherjee, which tried to arrive at a consensus on the formation of a separate Telangana state. However, consensus could not be arrived at that point of time. The government of Andhra Pradesh has no objection for the formation of Telangana state in principle and feels that the time has come to move forward decisively on this issue. అసెంబ్లీ చివరి సమావేశాల్లో చివరి రోజున తెలంగాణకు కట్టుబడి ఉన్నట్లు ముఖ్యమంత్రి సభా వాగ్దానం ఇది. అయితే తెలంగాణ ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ ముసుగు తొలగించారు. ప్రత్యేక రాష్ట్రం విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న మాటలు ఒట్టివేనని తేల్చారు. పుట్టి మునిగే సూచనలు పసిగట్టిన ముఖ్యమంత్రి కోస్తా సీమ ఓట్ల మద్దతు ఆపద్ధర్మంగా తప్పనిసరని భావించి తెలంగాణ పోలింగ్ ముగిసిన కొన్ని క్షణాల్లోనే ఇలా తెగించారు. విడిపోతే హైదరాబాద్ లో కోస్తా సీమవాసులంతా విదేశీయులవుతారంటూ చేసిన వ్యాఖ్యలు వైఎస్ ఎలాంటి అభద్రతా భావంలో కొట్టుమిట్టాడుతున్నారో చెప్పకనే చెప్తున్నాయి. తెలంగాణకు కట్టుబడి ఉన్నామంటూ గతంలో పదే పదే చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి ఒక్కసారి ఇలా బయటపడడం వెనుక మహాభయమే పొంచి ఉందన్న వాదన బలపడుతోంది. ఇతర పార్టీల మాటలా ఉన్నా సొంత పార్టీ నుంచే వైఎస్ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేక స్వరాలు బయలుదేరాయి. తెలంగాణ రేపే వస్తాయన్నటువంటి మాట నేను 1 year నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నా. విలువైంది ఇవాళ ఆయన హృదయంలో ఉన్నటువంటి మాటలు ఇవాళ బయటపడ్డాయి. తెలంగాణ వస్తే ఇవన్నీ కష్టాలు నాకున్నాయి అని చెప్పి రాణిస్తలేను అన్నటువంటి మాట రుజువైంది. కానీ చాలా అన్యాయం. ఏదైతే కోర్ కమిటీ కాంగ్రెస్ హైకమాండ్లో అందరూ మెజారిటీ నిర్ణయమైన దానికి కూడా ఒప్పుకోకుండా ఇక్కడ దాకా లాక్కొచ్చాడు. ఇవాళ ప్రజలు బుద్ధి చెప్పేటువంటి ఒక సమయం వచ్చిందని, ఇది చాలా తప్పు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తెలంగాణ ప్రియారిటీ అని సోనియా గాంధీ గారు చెప్పడం జరిగింది, కాంగ్రెస్ రెజల్యూషన్ చెప్పడం జరిగింది, సిడబ్ల్యూసి చెప్పడం జరిగింది. మేము పూర్తి కాంగ్రెస్ పార్టీలో కూర్చొని ఇక్కడ కూర్చునే వాళ్ళమంతా తెలంగాణ గురించి ఒక టాప్ ప్రియారిటీ అన్న మాట కూడా చెప్పడం జరిగింది. మొన్న కరీంనగర్లో కానీ భువనగిరిలో. అటువంటి సమయం లోపల ముఖ్యమంత్రి గారు ప్రజలలో ఎప్పుడు కొట్లాట పెట్టకండి, అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చి మేమైతే వ్యతిరేకం కాదు, తెలంగాణకు మేము వ్యతిరేకం కాదని చెప్పడం జరిగింది. మేమైతే చిత్తశుద్ధితో ఉన్నామన్నారు, ఒక కమిటీ వేస్తున్నామన్నారు.
ఆ కమిటీ ఉండి 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 రోసే అధ్యక్షుల కమిటీ అది ఎవరు నమ్ముతారు? ముఖ్యమంత్రి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ విపక్షాలు ధ్వజమెత్తాయి. వైఎస్ ప్రాంతీయ కార్డు వెనుక ఓటమి భయమే అసలు కారణమని ఆక్షేపించాయి. ముఖ్యమంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. ముఖ్యమంత్రి అడుగుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు, ఎన్నికలైన తర్వాత తెలంగాణలో మీ సోనియా గాంధీ ఏం చెప్తున్నా అడుగుతున్నావు. మీ నాయకురాలుగా ఇటలీలో ఎక్కడ పుట్టి ఇండియాకు వస్తే ఆవిడ బదిలీ చేస్తున్నారు. మీరు అలాంటి వ్యక్తులు హైదరాబాద్ లో తెలుగు వాళ్ళకి స్థానాలు మాట్లాడు మీ స్థాయికి తగ్గదు. ఇది మంచిది కాదు. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ప్రాంతీయ తత్వాలు రెచ్చగొడితే మీకు పుట్టు గతులు ఉండవని ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నారని కూడా మీకు తెలియజేస్తాం. ముఖ్యమంత్రి గారి వాళ్ళ తెలంగాణలో ఎన్నికలు పూర్తయిన తర్వాత స్వరం మార్చారు, మాట మార్చారు. ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదు? ఇది పచ్చి అవకాశవాదం కాదా? ఇది రెండు నాలుకల ధోరణి కాదా? ఇది అనైతికమైన విధానం కాదా అని అడుగుతున్నా. ఈ వ్యవహారంపై వివిధ పక్షాల నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. దుమారం రేగడంతో సర్దుకున్న వైఎస్ అంతలోనే తిరుపతిలో వివరణ ఇచ్చారు. నేనల్లా అన్నది ఆంధ్రకు సంబంధించిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, విద్యా సంస్థలు కానీ వ్యాపార సంస్థలు కానీ మూసేస్తా ఉంటుంది. ఆ విధంగా చేసినప్పుడు ఆంధ్ర వాళ్ళు ఏదైనా ఆంధ్ర వాళ్ళు ఏదైనా విదేశీ విదేశీలాగా బతకాల ఏంటది? ఎటువంటి వాళ్ళతో తెలుగుదేశం కలవడం తప్పు. ఎటువంటి వాళ్ళకి తెలుగుదేశం కలవడం అవకాశవాద రాజకీయం. ఆ తర్వాత అద్దంకి సభలో మళ్లీ మునుపటి వ్యాఖ్యలకే పదును పెట్టారు. ఆంధ్ర నుంచి వలస వెళ్లిన ప్రజలు జీవించలేరని ప్రకటించారు. ఏ ఒక్కరైనా తెలంగాణ ప్రాంతంలో విద్యా సంస్థలు నెలకొల్పితే అవి మూసివేస్తామంటారు. ఆఖరికి ఆ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో వ్యాపార సంస్థలు కానీ ఆంధ్ర భోజన హోటళ్లను కానీ మూసివేస్తామనే పద్ధతుల్లో మాట్లాడుతున్నారే, ఇది ఏమాత్రం న్యాయం కాదు అని అడుగుతున్నాను. నేను అంటున్నాను. ముఖ్యమంత్రి కోస్తా సీమ ప్రాంతీయ కార్డు వెనుక రెండో విడత లక్ష్యంగా దింపుడు కళ్లం ఆశగా చేసిందేనని విస్పష్టమవుతోంది. తెలంగాణ దాటిన వెంటనే కోస్తా సీమల్లో బూచి చూపి ఓట్లు ఒడిసిపట్టే ముఖ్యమంత్రి వైఎస్ ప్రయాస ఎంతవరకు ఫలించనున్నది రెండో విడతలో తేలనుంది. ప్రత్యేక ఇది సంగతిలో ఇప్పుడు విరామం.